పవన్ కళ్యాణ్ కోసం సీఎం జగన్ అన్నని కూడా పక్కన పెడతా అంటూ చెప్తున్నారు. మొత్తానికి కొడాలి నాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాజకీయంగా ముందడుగు వేస్తానంటూ చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు గుడివాడ కొడాలి నానికి ఒక అడ్డాగా మారినటువంటి సంగతి తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన రాజకీయాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, అందుకే ఆయనకి మరి తోడుగా నిలబడతానంటూ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం జగన్‌ని కూడా మరి పక్కన పెడతానంటూ ఆయన చెప్పినటువంటి విషయాలు నిజంగా ఆయనే చెప్పారా? అంటే నిజంగా అసలు చెప్పిన విషయం వింటే గనక మీరే షాక్ అయితారు. కల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడలేడు కొడాలి నాని. మొన్నొక వీడియోలో వంగవీటి రాధ పెళ్లిలో అనుకుంటా. పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటే మరి పవన్ సిబ్బంది మరి అక్కడున్న కొడాలి నానిని పక్కకు నెట్టేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ సంఘటన చూసి అందరూ అయితే షాక్ అయిపోయారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఎవరి ఆదేశాలు నాకు అవసరం లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని అంత వ్యక్తిగతంగా విమర్శించాలా, టార్గెట్ చేయాలని అంటారు. కానీ మరి వాళ్ళు చేసేటువంటి విషయంలో ఎలాంటి అరుకు బెరుకు లేకుండా విమర్శించడం నాకు అలవాటు కాబట్టే నాకు నచ్చిందే నేను చేస్తానంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా అవసరం లేదు అంటూ కొడాలి నాని. అయితే సీఎం యొక్క మాట కూడా పట్టించుకోరన్నమాట. కొడాలి నాని విమర్శించడంలో ముందుంటారు. ప్రశ్నించడానికి ముందుకొచ్చే వ్యక్తి తన వైపు ఉన్నటువంటి నెగటివిటీని మాత్రం పట్టించుకోడంటూ జన సైనికులు మరి కొడాలి నానిపై నిప్పులు చెరుగుతున్నారు.